వైసీపీ ప్రచురించిన పుస్తకాన్ని జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, ముద్రగడ పద్మనాభరెడ్డి విడుదల చేశారు. గత ఏడాది ప్రకటించిన తల్లికి వందనం బాకీలను ప్రభుత్వం విడుదల చేయాలి, లేదంటే సూపర్ 6 పథకాలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రకటించారు. ప్రజలంతా జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ చెప్పుకుంటున్నారని దాడిశెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. సుమారు 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 87 లక్షల మందికి ఇవ్వాలి, కానీ వీళ్ళు ఇచ్చింది 58 లక్షల మందికి ఇచ్చారు అని ఇంచుమించులో అప్రాక్సిమేట్లీ 58 లక్షల మందికి ఈ 8,000 కోట్లు, అందులోనే 8,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 8,000 కోట్లలో కూడా ఎంతమందికి వెళ్ళి అన్నది 4-5 రోజుల్లోనే వస్తాయి. ఈ మతలబులన్నీ బయటికి ఈ 4-5 డేస్ లో వస్తాయి. ఎంతమందికి పూర్తిగా అందాయి, ఎంతమందికి అందలేదు అని చెప్పేసి అన్నది ఈ 4-5 డేస్ లోనే. అంటే చంద్రబాబు నాయుడు గారి మతలబు లేకుండా ఏమీ చేయరు, ఏదో మతలబు ఉంటుంది ఆయన చేస్తేని. ఒక వారం 10 రోజులు పోతే కానీ మనకు అర్థం అవ్వదు. తర్వాత ఇంకొక విషయం అయితే క్లియర్ గా చెప్పదలుచుకున్నాను నేను. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ విషయంలో కంపారిజన్ ఇప్పుడు కాదు, ఇంకొక 2 ఇయర్స్ టైం ఉంది. 2 ఇయర్స్ పోయిన తర్వాత చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంక్షేమం చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, లేదంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడు అన్నది ఇంకో 2 ఏళ్ళు పోయిన తర్వాత చూద్దాం. ఈ మతలబ్లు, ఈ మాయలు అన్ని తర్వాత ఈ 2 ఏళ్ళు పోయిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడప్పుడే బయటపడవు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈవేళ మీరు 1 సంవత్సరం ఎవరికి ఇస్తారు, ఈ 1 సంవత్సరం బాకీ కూడా చెల్లించాల్సిందే. మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎన్ని లక్షలు అయితే పెడుతున్నారో అన్ని లక్షల మందికి మొదటి సంవత్సరం 24-25 సంవత్సరానికి కూడా ప్రజలకు మీకు బాకీ ఉన్నారు, తల్లికి బాకీ ఉన్నారు, పిల్లలకి బాకీ ఉన్నారు. ఆ బాకీ చెల్లించాల్సిందే. అది చెల్లించే వరకు మేము పోరాడతాం. ఆ రోజు మా వాగ్దానం వచ్చి ఒకరికి, ప్రతి కుటుంబానికి ఒకరికి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని మీరు చెప్పి 1 సంవత్సరం ఎగ్గొట్టి ఈ 2వ సంవత్సరంలో వచ్చినప్పటికీ కొన్ని కుటుంబాలకే, కావాల్సిన కుటుంబాలకో లేదా కొన్ని కుటుంబాలకే మీరు సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ కొంతమంది పక్కన తీసేసి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అర్హులు అయితే ఎంతమంది వేస్తున్నారో అంతమందికి కూడా ఇవ్వాలి. అలాగే మొదటి